మంచి లేదు, చెడు లేదు, మానవత్వం అంతకన్నా లేదు. అమెరికా ఫస్ట్ ముసుగులో సాగుతున్న అరాచక పర్వం భారతీయులను మెడబెట్టి గెంటేలా చేస్తోంది. అగ్రరాజ్యం దాష్టీకాలకు ఇప్పుడు భారతీయులు విలవిల్లాడుతున్నారు. భారత్లో వేల కోట్ల స్కామ్ చేసి అమెరికాలో తలదాచుకుంటున్న దొంగలు అక్కడ దర్జా లైఫ్ అనుభవిస్తుంటే పొట్టకూటి కోసం బ్రతకడానికి వెళ్లిన వారి పరిస్థితి మాత్రం దారుణంగా మారుతోంది. భారత్ నుంచి వలస వెళ్లిన వారిపై ట్రంప్ ఉప్పుపాదం మోపుతున్నాడు. దీంతో ముక్కుసూటిగా ఉన్న ట్రంప్ పరితనం చూసి భారత్ కూడా ముక్కు మీద వేలేసుకుంటోంది. అమెరికా కలలు కంటూ తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకుని అక్కడకు వెళ్లిన వారి ఆశలు అడియాసలయ్యాయి. భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ క్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మోడీ ఇప్పుడేం చేస్తారు అన్న దానిపై ఎంతో ఉత్కంఠ ఉంది. అమెరికా ఫస్ట్ అని ట్రంప్ అంటే ఇండియా ఫస్ట్ అంటూ మోడీ కూడా అదే సందేశాన్ని అమెరికాకు వినిపిస్తే బాక్సులు బద్దలవడం మాత్రం ఖాయం. అమెరికాలో రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ఎన్నికల హామీలో చెప్పినట్టుగా ఒక్కో నిబంధనతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. చెప్పినట్టే అధికారంలోకి వచ్చాడు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు. ట్రంప్ దూకుడు వ్యవహారం ఇప్పుడు అమెరికాలో ఉంటున్న ఇండియన్లపై పెను ప్రభావమే చూపించిందని చెప్పాలి. అవును, ట్రంప్ పాలన పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాడు. దీంతో అమెరికాలో బ్రతకటానికి వెళ్లిన భారతీయుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వారిని నిర్దాక్షిణ్యంగా గెంటేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలు దేశాలకు సంబంధించి దిగుమతులపై సుంకాన్ని పెంచిన ప్రభుత్వం ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. ఒక విధంగా అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ అరాచకం మొదలుపెట్టాడనే చెప్పాలి. ఇందుకోసం అధ్యక్షుడు అయినప్పటి నుంచి ప్రత్యేక ఆపరేషనే మొదలుపెట్టాడు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. భారతీయ అక్రమ వలసదారులతో బయలుదేరిన అమెరికా సైనిక విమానం ఈ నెల 5న పంజాబ్ అమృత్సర్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. విమానంలో మొత్తం 104 మంది ఇండియన్స్ ఉన్నారు. వీరిలో 30 మంది పంజాబ్కు చెందినవారు కాగా హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారు 33 మంది, మహారాష్ట్ర, యూపీల నుంచి 3 చొప్పున, చండీగఢ్ నుంచి 2 వలసదారులు భారత్కి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దానిని యుఎస్ అధికారి షేర్ చేశారు. అక్రమ వలసదారుల్ని విజయవంతంగా భారత్కు తరలించామని పోస్టు పెట్టారు. అమెరికా సరిహద్దు గస్తీ విభాగం చీఫ్ మైకెల్ డబ్ల్యూ బ్యాంక్స్ ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను విజయవంతంగా తిరిగి పంపేశాం. ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయటంలో అనుసరిస్తున్న నిబద్ధతను ఈ మిషన్ వెల్లడిస్తోంది అని తన పోస్టులో పేర్కొన్నారు. అక్రమంగా సరిహద్దులు దాటితే పంపేస్తామంటూ హెచ్చరికలు కూడా చేశారు. అయితే ఆ వీడియోలో C-17 విమానం డోరు తెరిచి ఉంది. కాళ్లకు గొలుసులు కట్టి ఉన్న వలసదారులు వరుసలో నడుస్తూ ఆ విమానం డోర్ వైపు వెళ్లటం కనిపించింది. నేరస్తులను తీసుకెళ్తున్నట్టుగా వారిని విమానంలోకి తరలించారు. వెనుక సైనికులెక్కారు. మైకిల్ పోస్ట్ ప్రకారం ఆ భారతీయుల విమానం టెక్సాస్లో టేకాఫ్ అయి అమృత్సర్లో ల్యాండ్ అయింది. భారత్లో విమానం ల్యాండ్ అవ్వగానే వీరిని పోలీసులు తనిఖీ చేసి వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు. 104 మంది భారతీయులను బుధవారం ఇండియాకు తీసుకొచ్చారు. అయితే టెక్సాస్లో విమానం ఎక్కించే ముందు వారి చేతులకు బేడీలు, కాళ్లను గొలుసుతో కట్టి తీసుకొచ్చారు. అమృత్సర్ విమానాశ్రయంలోకి ల్యాండ్ అవ్వగానే వాటిని తొలగించి వదిలేశారు. దీంతో భారతీయుల పట్ల అమెరికన్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం భారతదేశ రాజకీయాల్లో చిచ్చు పెట్టింది.
కాగా ఈ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిపక్షాలు కేంద్రం తీరుపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. భారతీయుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు విమర్శించారు. అంతేకాదు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్తో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలు అమెరికా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా పార్లమెంట్లో ప్రదర్శన నిర్వహించారు. మరికొంతమంది నాయకులైతే చేతులకు సంకెళ్లు ధరించి నిరసన తెలిపారు. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వివరణిచ్చారు. ఒక దేశ పౌరులు విదేశాల్లో అక్రమంగా ఉంటే వారిని స్వదేశానికి తిరిగి పంపించాల్సిన బాధ్యత అన్ని దేశాలకు ఉంది అని ఆయన పేర్కొన్నారు. అక్రమ వలసదారులకు ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదని చెప్పారు. అక్రమ వలసదారులకు బేడీలు వెయ్యటం చాలా దేశాల్లో ఉంది. ఈ ఘటన మొదటిదేం కాదన్నారు. ఒక దేశం తన పౌరులను తిరిగి స్వీకరించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తూ వారి సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తోందని జయశంకర్ హామీ ఇచ్చారు. Homeland Security Department data actually shows prior to 2014 their numbers, American numbers were actually close to 1,000. The numbers I have given, sir, as can be seen in the statement, are from the Bureau of Immigration. In many cases, possibly because if they were not issued emergency certificates, they may have been treated differently. Maybe they went to some other country. So I would say we should look at this in a overall manner rather than try to make clever points about which year was a little higher than which year. It is up to the authority of the Immigration Authority to charter an aircraft. It could be a military aircraft, but whichever aircraft comes in, it is under the authority of the ICE. The procedure, whether it was a military aircraft, whether it was a chartered aircraft, was exactly the same. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో అమెరికాలో ఉండటానికి సరైన పత్రాలు లేని వారిని, అక్రమంగా ఆ దేశంలోకి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం వెనక్కి పంపుతోంది. కాగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ పై అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత్ ఇప్పటికే తన స్పందన తెలియజేసింది. అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకమని తెలిపింది. ఎలాంటి పత్రాలు లేని, వీసా గడువు ముగిసిన ఇండియన్స్ అమెరికా సహా ఎక్కడున్నా భారత్కు వచ్చేందుకు తాము వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు వలసదారులను వెనక్కి పంపడంపై అమెరికా స్పందించింది. తమ దేశం ప్రజల భద్రత కోసం ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయటం అత్యంత ఆవశ్యకమని, అది తమ విధానమని పేర్కొంది. ఆ విమాన ప్రయాణం గురించి ఇంతకు మించి ఏం చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా అనేక మంది భారత్కు తిరిగొచ్చాక వారి బాధలు చెప్పుకుంటున్నారు. తన కొడుకు, కోడలు, మనవడు అక్రమంగా అమెరికా వెళ్లారని గుజరాత్లోని గాంధీనగర్కు చెందిన ఒక వృద్ధురాలు పేర్కొన్నారు. నాకు ఏమీ తెలియదు. నా కొడుకు, కోడలు, మనవడు తప్ప నాకు ఎవరూ లేరు. వాళ్లు ఫోన్లో కూడా మాట్లాడలేదు. వాళ్లు తిరిగి వస్తారని మాత్రం చెప్పారు. అంతకు మించి నాకేమీ తెలియదంటూ ఆమె బోరున విలపించింది. ఇక లక్షల రూపాయలు ఖర్చు చేసి అమెరికాకు వెళ్లిన పంజాబీ వలసదారులు ఇప్పుడు అక్కడి ప్రభుత్వం చేతిలో చిక్కి బహిష్కరణను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మబలికిన ఏజెంటుకు 42 లక్షలు ఇచ్చి హర్వీందర్ సింగ్ దారుణంగా మోసపోయాడు. ఆయనది పంజాబ్లోని హోషియాపూర్కు చెందిన తహ్లీ గ్రామం. తర్వాత వీసా రాలేదని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఖత్తర్, అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్లి నానాయాతన పడుతూ అమెరికా వెళ్లాడు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్టుతో ఉన్న డబ్బు పోయి ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చి నిల్చున్నారు. ఈ సందర్భంగా హర్వీందర్ సింగ్ తను పడ్డ పాట్ల గురించి వివరించాడు. దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ కూడా ఇలాంటి దుస్థితినే ఎదుర్కొన్నారు. 15 గంటల పాటు సముద్ర ప్రయాణం చేసి దాదాపు 45 కిలోమీటర్లు పర్వత మార్గంలో ముందుకెళ్లారు. ఎవరైనా గాయపడితే వారి పరిస్థితి అంతే, మిగిలేది మరణమే అని చెప్పారు. తమను అరెస్టు చేసి 4 రోజుల పాటు చీకటి గదుల్లో బంధించారని తెలిపారు. ఎవరూ కూడా ఇలా అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లొద్దని కోరుతున్నానంటూ సుఖ్పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే మన దేశంలో జనం డబ్బు వేల కోట్లు కొల్లగొట్టిన ఓ వ్యక్తి మాత్రం పద్ధతిగా పాస్పోర్ట్ వీసాలతో అమెరికా చెక్కేసి అక్కడొక విల్లా కొనుక్కొని దర్జాగా బతుకుతున్నాడు. అతను మన దేశంలో ఒక దొంగ. అతన్ని మాకు అప్పగించండి అంటే మాత్రం అమెరికా ఇవ్వదు, చట్టాలు ఒప్పుకోవు అంటోంది. అంతేకాక ఇండియా కూడా ఆ విషయం మర్చిపోతున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ బతకలేక ఎవరో ఏజెంట్ మాయమాటలు నమ్మి చస్తామో బతుకుతామో తెలియని పరిస్థితుల్లో అమెరికా వెళ్తున్నారు కొందరు. అక్కడ కూలీనాలి చేసుకుని బతుకుతారు. అయినప్పటికీ వాళ్లను కార్గో విమానంలో తెచ్చి ఇండియాలో పడేశారు. దీంతో వాళ్ల చట్టాలు ఉల్లంఘిస్తే అంతే కదా అని మళ్లీ ఇండియా విదేశాంగ మంత్రి వేదాంతం చెప్పటంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12న ఆయన అగ్రరాజ్యానికి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడే పర్యటిస్తారు. అయితే 2 దేశాల మధ్య ఉన్న ట్రేడ్, డిఫెన్స్, రీజనల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ట్రంప్, మోడీ చర్చించే అవకాశం ఉంది. ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని కలిసిన అతి కొద్ది మంది గ్లోబల్ లీడర్స్ లో మోడీ ఒకరిగా నిలవనుండటం విశేషం. గత నెల 20న జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారు కూడా. ఆ తర్వాత మోదీ, ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు తగిన విధంగా భారత్ కౌంటర్ ఇవ్వటం ఖాయం. ఇప్పటికే విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రితో 2 దేశాల మధ్య పెండింగ్ సమస్యల గురించి చర్చించారు. అమెరికా ఒక అడుగు ముందుకేస్తే భారత్ 2 అడుగులు వేస్తోందని, ఎవరి దేశం వారికి ముఖ్యమన్న సందేశాన్ని గతంలోనే ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. తాజాగా అమెరికా దూకుడు పెంచితే అందుకు తగినట్టుగా భారత్ జవాబిస్తోంది. ట్రంప్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఇండియా చూస్తూ ఊరుకోదన్న సందేశాన్నిచ్చే అవకాశముంది.